హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిన నేమ్ ఎడిటింగ్ని ఎడిట్ చేయడానికి మనకి కైన్మాస్టర్ యాప్ యూస్ చేయాలి. సో మీరు ఈ విధంగా ప్లే స్టోర్కి వెళ్ళి సెర్చ్ బార్లో కైన్మాస్టర్ని టైప్ చేసి ఇలా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేకపోతే ఆ యాప్ లింక్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. జస్ట్ ఈ వీడియో టైటిల్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ యాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసిన మీరు ప్లే స్టోర్కి వెళ్ళిపోతారు. సో ఇన్స్టాల్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ప్రాసెస్ చూసేయండి. ఈ 3 minutes ప్రాసెస్ చూసినట్లయితే మీకు ఏ డౌట్ లేకుండా కాన్ఫిడెంట్గా ఎడిట్ చేయగలుగుతారు. సో ఈ ప్రాసెస్ చూసేయండి. ప్రాసెస్ చూస్తే చాలా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫ్రెండ్స్, నేను కైన్మాస్టర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేస్తే ఈ విధంగా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా రేషియోస్ ఓపెన్ అవుతాయి. సో ఫస్ట్ది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీడియా అని వచ్చింది కదా ఫ్రెండ్స్. ఈ మీడియాని క్లిక్ చేసి సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని వచ్చింది కదా ఫస్ట్. ఈ బ్యాక్గ్రౌండ్స్లో మనం ఫస్ట్ కలర్ బ్లాక్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేయండి. తీసుకున్న తర్వాత క్లిక్ చేసి ఈ విధంగా మీకు ఎన్ని సెకండ్స్ కావాలితే అన్ని సెకండ్స్ ఈ విధంగా ఫింగర్స్తో డ్రాగ్ చేయొచ్చు. నేను 10 seconds పెట్టినా చూడండి. ఓకే, ఇంత చాలు. సో ఈ విధంగా 10 seconds వచ్చింది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ లేయర్ అని ఉంది కదా, ఈ లేయర్ని క్లిక్ చేసి ఈ టెక్స్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే నేమ్ కావాలనుకుంటున్నారో ఆ నేమ్ని ఇక్కడ టైప్ చేయండి. ఓకే, ఇక్కడ టైప్ చేస్తా. ఓకే తర్వాత ఇక్కడ వచ్చింది కదా. సో దీన్ని ఈ విధంగా ఫింగర్తో పైకి ఇలా అంటే మనకి పెద్దది అవుతుంది. ఇక్కడ ఏఏ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇది స్ట్రోక్ అనమాట, ఫాంట్ స్టైల్. సో ఇక్కడ మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. ఇక్కడ నేను ఇది పెడుతున్నా. ఓకే, రైట్ మార్క్. సో ఈ విధంగా మనకి ఫాంట్ స్టైల్ అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు దీన్ని నేమ్ క్లిక్ చేసి ఈ విధంగా ఈ 10 seconds డ్రాగ్ చేసేయండి. నేమ్ లేదు, ఫింగర్తో ఇలా డ్రాగ్ చేయాలి అంతే. ఓకే, పైన ఇక్కడ కలర్ ఉంది కదా ఫ్రెండ్స్, థర్డ్ ఆప్షన్. ఈ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ గ్రీన్ ఉంది కదా ఫస్ట్ది, నేను గ్రీన్ సెలెక్ట్ చేసి రైట్ మార్క్ క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి మనకి గ్రీన్ అయితే వచ్చేసింది నేమ్. ఓకే, ఇప్పుడు ఈ నేమ్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఇలా వస్తాయి, ఇన్ యానిమేషన్, ఓవరాల్ యానిమేషన్ అని. ఫస్ట్ది క్లిక్ చేయాలి. ఫస్ట్ది క్లిక్ చేసి ఇక్కడ మనకి చాలా స్టైల్స్ ఉంటాయి, మీకు నచ్చింది మీరు పెట్టుకోండి. ఇక్కడ వైప్ రైట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, నేను ఇది పెడుతున్నా. ఇది పెడితే ఈ విధంగా వస్తుంది మనకి. సో ఓకే, ఇక్కడ టైం కూడా ఉంటుంది, మనకి ఎంత స్లో రావాలి ఎంత స్పీడ్ రావాలి కూడా ఉంటుంది. నేను 1.5 seconds పెడుతున్నా. ఓకే, రైట్ మార్క్. సో ఈ విధంగా వస్తుంది. సో ఓకే, ఇప్పుడు మనకి నేమ్ స్టైల్ అనేది వచ్చేసింది, యానిమేషన్. దీన్ని ఏం లేదు, దీన్ని ఇలా క్లిక్ చేస్తే నేమ్ని ఈ విధంగా వస్తాయి అంతే. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ 2 minutes మీరు ఓపిక పెట్టి చూస్తే మీకు వీడియో అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేమ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ మార్క్ని క్లిక్ చేసి ఈ వీడియోని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ షేర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ చేసేద్దాం. సో ఈ విధంగా మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ని క్లిక్ చేసి మళ్ళీ ఫస్ట్ రేషియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీడియా ఆప్షన్ క్లిక్ చేయండి. మీడియా ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక ఎఫెక్ట్ని తీసుకోవాలి. అది ఏ ఎఫెక్ట్ అయినా ఓకే, నేను ఈ ఎఫెక్ట్ తీసుకుంటాను. నేను తీసుకునే ఎఫెక్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఈ ఎఫెక్ట్ తీసుకుంటున్నాను. సో ఈ ఫైర్ ఎఫెక్ట్స్ అనేది నేను తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీరు కలర్ ఎఫెక్ట్స్, పెయింట్ ఎఫెక్ట్స్, ఇంకా కలర్ఫుల్ ఎఫెక్ట్స్ మీరు యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ గూగుల్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్లో సెర్చ్ చేసుకోండి కావాల్స్తే మీకు. అండ్ మీ ఫొటోస్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఈ ఎఫెక్ట్లో, నేమ్ వెనకాల కనిపెట్టేటట్టు. ఓకే, ఇప్పుడు నేనైతే ప్రస్తుతం ఈ ఎఫెక్ట్ అనేది నేను పెడతా. ఈ ఫైర్ ఎఫెక్ట్స్ అనేది మనకి నేమ్లో కనిపెట్టేటట్టు పెడతా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ లేయర్ అని ఉంది కదా, ఈ లేయర్ని క్లిక్ చేసి మీడియా, కొంతమందికి వీడియో అని వస్తుంది. ఓకే, ఇక్కడ నేను ఎక్స్పోర్ట్ చేశాను కదా ఫ్రెండ్స్, ఈ ఎక్స్పోర్ట్లో నేను ఈ శివాని ఎక్స్పోర్ట్ చేశాను కదా. సో ఇప్పుడు ఇక్కడ ఈ స్ప్లిట్ స్క్రీన్ని ఆన్ చేయాలి. ఆన్ చేస్తే మనకి ఓకే, ఇప్పుడు అడ్జస్ట్ అయిపోతుంది. అడ్జస్ట్ అయిపోయిన తర్వాత నేమ్ అనేది ఈ విధంగా ప్లే అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నేమ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఆప్షన్స్ వచ్చాయి కదా. సో ఇక్కడ క్రోమా కీని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టక్కున 1 సెకండ్లో మనకి ఎఫెక్ట్ అయితే చాలా వచ్చేసింది, యానిమేషన్. సో ఇప్పుడు కొద్దిగా కలర్ డల్గా ఉంది కదా. సో మళ్ళీ ఈ ఫైర్ ఎఫెక్ట్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కిందికి స్క్రోల్ చేస్తే కలర్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కదా. సో దీన్ని క్లిక్ చేసి ఈ 2 పైకి ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ చేసి మీకు నచ్చినట్టు మీకు ఎంత కావాలితే అంత ఇంక్రీజ్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి ఈ విధంగా మనకైతే కలర్ఫుల్గా నేమ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు జస్ట్ మనకి నేమ్ 10 seconds ఉంది కదా, 10 seconds వరకు ఇక్కడ లైన్ పెట్టి ఈ ఫైర్ ఎఫెక్ట్స్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఆప్షన్స్ వచ్చాయి కదా. కత్తెర ఆప్షన్ క్లిక్ చేసి రైట్ది కట్ చేసి పడేయండి. ఓకే, ఇప్పుడు చూడండి మనకైతే నేమ్ క్లియర్గా 9 seconds వచ్చింది. ఇప్పుడు లేయర్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి టెక్స్ట్ అని ఉంది కదా. సో ఇక్కడ టెక్స్ట్ మీకు లవ్ సింబల్స్ యానిమేషన్ పెట్టా కదా నేను, ఫాలింగ్. సో ఇక్కడ
ఎమోజీని క్లిక్ చేసి మీకు ఒక లవ్ సింబల్ని క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేసి ఈ విధంగా జూమ్ చేయండి ఫింగర్తో. ఓకే, జూమ్ చేసి ఈ విధంగా నేను 9 సెకండ్స్కి డ్రాగ్ చేశాను. ఇక్కడ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఆప్షన్స్ని సెంటర్ది క్లిక్ చేయండి. ఓవరాల్ యానిమేషన్ క్లిక్ చేసి ఈ విధంగా కిందికి వెళ్తే మనకి రెయిన్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, రెయిన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా లవ్ సింబల్స్ అయితే ఫాలింగ్ అవుతూ ఉంటాయి. సో ఎఫెక్ట్ అనేది బాగుంటుంది. సో సింపుల్గా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మీరు ఇక్కడ ఆడియో అని ఉంది కదా, ఈ ఆడియోని క్లిక్ చేసి మీకు ఇక్కడ ఏ సాంగ్ కావాల్స్తే మీకు ఆ సాంగ్ మీ దాంట్లో ఉంటుంది కదా. సో అలా ఆ విధంగా మీరు ఇక్కడ సాంగ్ క్లిక్ చేసి ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే మనకి సాంగ్ అయితే యాడ్ అయిపోతుంది. సో నేను సాంగ్ మీకు డెమోలో చూపించాను, ఇక్కడ నేను ప్లే చేయకూడదు అస్తమాను యూట్యూబ్ రూల్స్ ప్రకారం. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ పైన ఇది క్లిక్ చేసి మనం ఈ విధంగా క్లిక్ చేసి సేమ్ ఇందాక ఎలాగైతే షేర్ బటన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తామో ఆ విధంగా మనం ఎక్స్పోర్ట్ చేసేయాలి. సో ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్.